హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా ఫస్ట్ కాల్ నాది అవుతుంది అనుకున్నా. ఎవరు మాట్లాడారు ఇప్పుడు? మా ఫ్రెండ్సా? ప్రసన్న గారండి. ప్రసన్న గారా? ఓకే, ఓకే. రింగ్ అయింది. సరే, ఇంకా మిగిలిన వాళ్ళైతే అనుకున్నా. ఓకే, బిజీ 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 బిజీ. బిజీ బిజీ. ఇప్పుడు ఏంటి ఆన్సర్ వాటికి? గెస్సింగ్ గెస్సింగ్ గెస్సింగ్. రాజలక్ష్మి గారు. ఓకే, నిన్న మీరు ఏం క్వశ్చన్ అడిగారు ఒకసారి రిపీట్ చేస్తే నేను ఆన్సర్స్ చెప్తాను. ఐ హోప్. అవునా, నిన్న రావణాసుడు చనిపోయాక మండోదరి ఎవరిని పెళ్లి చేసుకుంది? ఇప్పుడే ప్రసన్న గారు దాని గురించి ఒక విషయం చెప్పారంట. వాల్మీకి గారు రాసిన రామాయణంలో మండోదరి గారు ఎవరిని పెళ్లి చేసుకోలేదంట. కానీ ఇంకా తర్వాత మోడిఫికేషన్స్లో కొన్ని వస్తూ ఉంటాయి కదా, వాళ్ళల్లో మాత్రమే రాసుంది అంట. నిన్న మా సుబ్బు అన్నగారు ఇచ్చిన ఆన్సర్ వచ్చేసరికి విభీషణుడు. అరణ్యం పేరేంటి అని నేను యాక్చువల్లీ అది మర్చిపోయాను. బట్ ఎనీవే, నేను మర్చిపోయినప్పా ఆన్సర్. దండకారణ్యం. దండకారణ్యం. ఓకే అండి. ఇంతకీ రూపాయిని పెట్టింది ఎవరు? ముద్రించింది అదే బి ఉదయ్ కుమార్ అండి. ఆధార్ది యాక్చువల్లీ అది నేను నా దగ్గర ఉంది ఆన్సర్. చెప్పు, ఎవరితో చెప్తే నేను తర్వాత. యా డెఫినెట్ గానీ నేను లాస్ట్ లో చెప్తాను. ఓకే ఓకే, చెప్పండి. అక్షయ తృతీయ కదా, అందరికి అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఓకే, రాజలక్ష్మి గారి తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఓకే, అందరికి కొంత కొనుక్కోగలరని ఆశిస్తున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి రాజలక్ష్మి గారు. థ్యాంక్ యూ. ఇలాగే కాల్ చేస్తుండండి రోజు. ఓకేనా? ప్రశ్న అడగలేదా ప్రసన్న గారు? ఇంకా ప్రసన్న గారు ఒకటి అడిగారు, మర్చిపోయాను మిమ్మల్ని అడగటం. ఇప్పుడు 1 రూపీ కాయిన్ రూపొందించింది ఎవరు? ఓకే, బట్ ఏ ఇయర్ లో అది రూపొందించారు? నాకు తెలియదు, నేను ఎతకాలి ఇప్పుడు. బట్ ఒకటి, గూడు కట్టుకొని పక్షి ఏంటి? గూడు కట్టు కోకిల. ఫస్ట్ లో క్లూ ఇవ్వకుండా అలా మామూలుగా ఆడదు మనతో. అవును, అందుకే. ఓకే రాజలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.